మీరు ఎప్పుడైనా ఆలోచించారా? శాస్త్ర సాంకేతికత ఎంతో ముందంజ వేసినప్పటికీ ఏదైనా వ్యాధికి వ్యాక్సిన్ ని త్వరగా కనుగొనడం ఎందుకు ఇంకొక పెద్ద సవాలుగా ఉంది అని. ఎందరో మహానుభావులైన శాస్త్రవేత్తలు, వైద్యులు, పరిశోధకులు ఒకే ఒక్క వ్యాధికి వ్యాక్సిన్ సృష్టించడానికి దశాబ్దాల పాటు శ్రమిస్తున్నారని మీకు తెలుసా? ఈ రోజు మనం వైద్య రంగంలోని అద్భుతమైన పరిణామాలైన పట్టుదల, ఆవిష్కరణ, ఆశతో కూడిన ప్రయాణాన్ని పరిశీలించబోతున్నాం. ఈ వీడియో చూసిన తర్వాత మనం కొత్త లేదా ఇప్పటికే ఉన్న వ్యాధులకు వ్యాక్సిన్లు కనుగొనడం ఎంతటి క్లిష్టమైన పని అన్నది మీరు అర్థం చేసుకుంటారు. అలాగే మనం ఆయా చికిత్సలకు సంబంధించిన వ్యాక్సిన్లను ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తెచ్చేందుకు ఎంత దగ్గరగా ఉన్నామో కూడా తెలుసుకుంటారు. నిజానికి మన దగ్గర ఏ వ్యాధినైనా చాలా తక్కువ సమయంలో నయం చేయగల సాంకేతికత ఉందా? ఒకవేళ లేకపోతే భవిష్యత్తులో మనం ఆ స్థాయిని చేరగలమా? ఇలాంటి ప్రశ్నలకు కూడా సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ కోవిడ్-19 గురించి మాట్లాడడం లేదు. అయితే మీలో కొంతమందికి ఈ అనుమానం రావచ్చు. అదేంటంటే కేవలం ఒక వ్యాక్సిన్ తయారు చేయడానికి ఒక దశాబ్ద కాలం పడితే కోవిడ్-19 కి వ్యాక్సిన్ ని అంత తక్కువ టైంలో ఎలా కనిపెట్టి ఉండొచ్చని. అయితే కోవిడ్-19 లాంటి మహమ్మారికి వ్యాక్సిన్ ని కనిపెట్టడానికి ఎంతమంది శాస్త్రవేత్తల బృందం అవసరం అవుతుంది? ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి? ప్రపంచం మొత్తానికి వ్యాక్సినేషన్ చేయడానికి ఎన్ని వ్యాక్సిన్ తయారు చేయాలి? దానికోసం ఎంత డబ్బు కావాలి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు తెలియకపోవచ్చు, ఏదైనా కొత్త లేదా పాత వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేయడం అంత సులభం కాదు. మొదట శాస్త్రవేత్తలు ఏదైనా వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేయాలంటే మొదట వారు ఆ వ్యాధి ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఆ వ్యాధిని అర్థం చేసుకోవడానికే చాలా కాలం పడుతుంది. కొన్ని సందర్భాలలో దశాబ్దాల పాటు పరిశోధన చేయాలి. వారు ఆ వ్యాధి ఎందుకు ఏర్పడింది, అది ఎలా వ్యాపిస్తుంది, మరియు మన శరీరాన్ని ఎలాంటి మార్పులు కలిగిస్తుంది లాంటి విషయాలు శాస్త్రవేత్తలు మొదట అధ్యయనం చేస్తారు. ఆ తరువాతే ఆ వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేయడం మొదలవుతుంది. శాస్త్రవేత్తలు ఒక్క రోజులో ఎటువంటి ఔషధాన్ని లేదా మందుని తయారు చేయలేరు. వారు వేలాది రసాయనాలను పరీక్షించి వాటిలో ఏది పనిచేస్తుందో తెలుసుకుంటారు. ఒక భయంకరమైన వ్యాధికి ఒక మంచి వ్యాక్సిన్ ను కనుగొన్న తర్వాత దాన్ని ల్యాబ్లలో మరియు అసలైన పరీక్షల్లో పరీక్షించి ఇది అందరికీ ఉపయోగపడుతుందా లేదా అని నిర్ధారించుకుంటారు. ఆ తరువాత క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి. అవి చాలా కాలం పడతాయి. ఎందుకంటే ఈ పరీక్షలు అన్ని వర్గాల ప్రజల ఆరోగ్యానికి సురక్షితంగా మరియు ప్రయోజనకరంగా ఉంటాయో లేదో అనే విషయాలు శాస్త్రవేత్తలు తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు ఎలా అనుకోవచ్చు, ఇది వేగంగా చేయలేమా అని. అయితే వేగంగా చేయడం దురదృష్టకరమైన దుష్ప్రభావాలు లేదా పనిచేయని చికిత్సలకు దారి తీస్తుంది. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోవాలి. అదే వ్యాక్సిన్ తయారు చేయడానికి అవసరమైన ఫండింగ్. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక వ్యాధికి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయడానికి $1 బిలియన్ ఖర్చు అవుతుంది. ఈ ఖర్చులో పరిశోధన, ప్రయోగశాలలు, శాస్త్రవేత్తల జీతాలు మరియు పరీక్షలకు ఉన్న ఖర్చులు ఉంటాయి. అంతేకాక ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు వీటికి నిధులు ఇవ్వకపోతే పరిశోధన ఆగిపోవచ్చు కూడా. చివరిగా చికిత్సకి వ్యాక్సిన్ కనుగొన్న తర్వాత అది ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందించడంలో ప్రభుత్వాలు ఒక పెద్ద సవాలును ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేంటంటే వ్యాక్సిన్ తయారు చేయడం, పంపిణీ చేయడం మరియు దూర ప్రాంతాల్లో ఉండే ప్రజలకు అందించడం చాలా కష్టమైన పని. కొంతమందికి ఏదైనా వ్యాక్సిన్ పై నమ్మకం లేకపోవచ్చు. దాంతో అది మరింత కష్టంగా మారుతుంది. అయితే ఫ్రెండ్స్, ఒక వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేయడానికి అనేక సమస్యలు వస్తాయి. అయితే ఆ సమస్యలకు పరిష్కారాన్ని సమర్థవంతంగా ఎలా అమలు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమస్యను సరిగ్గా పరిష్కరించడానికి మనం అనేక మార్గాలను ఒకటిగా చేసుకోవాలి. మొదటగా మనం అధునాతన సాంకేతికతలో పెట్టుబడి పెట్టాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మిషన్ లెర్నింగ్ వంటివి శాస్త్రీయ పరిశోధనలో చాలా అవసరమైనవి. ఈ సాంకేతికతలు డేటాను చాలా వేగంగా విశ్లేషించి మానవులు పరిగణించడానికి సంవత్సరాలు పట్టే జ్ఞానాన్ని క్షణాల్లో అర్థం చేసుకోగలవు. దీన్ని ఉపయోగించి మనం పరిశోధనను వేగంగా చేయగలుగుతాం. ఆ తరువాతది సహకార శాస్త్రం, అంటే కొలాబరేషన్ సైన్స్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రీయ మేధావులంతా కలిసి పనిచేస్తే వారు తమ జ్ఞానాన్ని, డేటాను మరియు పరిశోధనను పంచుకోగలుగుతారు. ఇది మనం వేగంగా ఫలితాలు సాధించడంలో సహాయపడుతుంది. ఆ తరువాత నియంత్రణ విధానాలను సులభం చేయాలి. కొత్త వైద్యాలు, చికిత్సలు మార్కెట్లోకి రాకముందే వాటి గురించి అన్ని దృష్టికోణాలు పరీక్షించాలి. కానీ ఈ చర్యలు సమర్థవంతంగా జరిగేలా నియంత్రణ సంస్థలు ఈ పనులను చేయాలి. ఇంకా ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ లాంటి సంస్థలు అలా తయారైన వ్యాక్సిన్లను అన్ని దేశాలకు సమానంగా చేరుకునేలా చేయాలి. అందుకు ప్రభుత్వాలు, ఎన్జిఓలు మరియు ప్రైవేట్ సంస్థలు కలిసి ఒక మంచి పంపిణీ వ్యవస్థను ఏర్పరచాలి. అలాగే ప్రజలకి కొత్త వైద్య చికిత్సల గురించి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. వారికి శాస్త్రీయ విధానాలు, వాటి ప్రయోజనాలు, భద్రత గురించి అర్థం కావడం ద్వారా వారు కొత్త వ్యాధులకు వైద్యాలను అంగీకరించడానికి సహాయపడతారు. ఫ్రెండ్స్, భవిష్యత్తులో వచ్చే ఏదైనా కొత్త వ్యాధికి వ్యాక్సిన్ త్వరగా కనిపెట్టాలనే దానికి పరిష్కారం చాలా సరళమైనది. అలాగే ఇది శక్తివంతమైనది కూడా. దీనికి మీరు చేయగలిగిన పని ఏంటంటే సైన్స్ కు మద్దతు ఇవ్వడం. పరిశోధన కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడానికి మీరు అంగీకరించడం. ఎందుకంటే ధనంతోనే పరిశోధన ముందుకు పోతుంది. అలాగే నమ్మకమైన సమాచారాన్ని కనుగొని అది ఇతరులతో పంచుకోవడం. మరీ ముఖ్యంగా అంగీకరించాల్సింది ఏంటంటే సైంటిస్టులపై నమ్మకం ఉంచడం. వారే మనకు కావలసిన పరిష్కారం
ఆవిష్కరణను కనుగొనేందుకు తమ జీవితాలను అంకితం చేస్తారు. గుర్తుంచుకోండి, తదుపరి పెద్ద ఆవిష్కరణ మీరు అనుకుంటున్న దానికంటే దగ్గరగానే ఉండి ఉండొచ్చు, కానీ అది పూర్తిగా వృద్ధి చెందాలంటే మనందరి మద్దతు అవసరం. మనందరం కలిసి ఈ ఆవిష్కరణలను విజయవంతంగా సాధించగలిగితే ప్రపంచం మెరుగుపడుతుంది. మీరు ఇక్కడ సహాయం చేయడమే ప్రధాన విషయం. ఒక వ్యాధి నయం చేయడం మరియు దాన్ని భూమిపై ప్రతి మనిషికి అందుబాటులోకి తీసుకురావడం అనేది ఒక గొప్ప పనిగా చెప్పవచ్చు. దీనికి సంవత్సరాల పాటు అంకితభావం, వేలాది మంది శాస్త్రవేత్తల సహకారం, $1 మిలియన్ డబ్బు అవసరం. కానీ ఇది అసాధ్యమైతే కాదు. సాంకేతికతలో జరిగిన పురోగతులు, తెలివైన నియమాలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఐక్యమైన ప్రయోగశాలలతో మనం అసాధ్యాన్ని సాధ్యం చేయవచ్చు. వ్యాధులను నిర్మూలించడానికి దారంతా సవాళ్లతో నిండినప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే చరిత్ర అనేక పెద్ద విజయాలతో నిండి ఉంది. అవి ఒకప్పుడు సాధ్యం కాదని అనిపించినవే. ప్రతి బ్రేక్ త్రూ, ప్రతి ఆవిష్కరణ ఎంత చిన్నదైనా ఆ ప్రకాశవంతమైన భవిష్యత్తు వైపు ఒక అడుగు మాత్రమే. ఇది ఒక భవిష్యత్తు అక్కడ మానవ మేధో కోసం మరియు దయతో కూడిన శక్తి అద్భుతమైన అడ్డంకులను అధిగమిస్తుంది. కాబట్టి మీరు తదుపరి కొత్త ఆవిష్కరణ గురించి వినేటప్పుడు దాని వెనుక గల ప్రయాణాన్ని గుర్తుంచుకోండి. నయం చేయగలిగిన ప్రతి వ్యాధి వెనుక ప్రతిఘటన, పట్టుదల మరియు సహకారం ఉన్న ఒక కథ ఉంటుంది.